మా ఈరోజు క్లాస్ వచ్చేసి యాపిల్ కట్ టాప్. నిన్న నార్మల్ టాప్ నేర్చుకున్నారు కదా, ఈరోజు యాపిల్ కట్ టాప్ ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ కొలతలు చూడండి. కొలతలు ఏమేమి కావాలి? పొడవు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలమ్మా? షోల్డర్ దగ్గర నుంచి మోకాలు పైకే ఉండాలి. యాపిల్ కట్ టాప్ కిందికి రాకూడదు, అర్థమైందా? మోకాలు పైకే ఉండాలి. ఎందుకంటే దీని మీద యాపిల్ కట్ టాప్కి ప్యాంట్లు ఏమి బాగుంటాయి? ధోతి ప్యాంటు, పటియాలా ప్యాంటు, ఇలాంటి ప్యాంట్లు అయితేనే బాగుంటాయి. లెగ్గిన్స్ వేసుకుంటే బాగుండదు, ఓకేనా? ఆ ప్యాంటుకి మోడల్ కనిపించాలంటే యాపిల్ కట్ పైకే ఉండాలి, మోకాల కన్నా పైకే ఉండాలి, అర్థమైందా? పొడవు వచ్చేసి 35 అనుకుందాం. 35 ఇంచెస్ పొడవు వచ్చింది. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. తర్వాత ముందు మెడ ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా, షోల్డర్ దగ్గర నుంచి ఈ సెంటర్ వరకు వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇక్కడ మీరు ఇప్పుడు దాకా నార్మల్ నెక్లు, పైపింగ్ పెట్టడము, క్యాన్వాస్ తిప్పేయడం ఇవన్నీ నేర్చుకున్నారు కదా. దీనిలో రౌండ్ కాలర్ ఎలా పెట్టాలో చూపిస్తాను, సరేనా? కాలర్ రెడీమేడ్ డ్రెస్సులకు వస్తుంది కదా కాలరు, ఆ కాలర్ చూపిస్తాను. తర్వాత ఫ్రంట్ నెక్ దీనికి వచ్చేసి 3 ఇంచెసే వస్తుంది, ఎక్కువగా రాదు కాలర్కి. బ్యాక్ నెక్ 1 ఇంచే తీసుకోవాలి. షోల్డర్ కావాలి, షోల్డర్ 14 ఇంచులు, ఓకేనా? ఇంకా ఏం కావాలి మనకి? హ్యాండ్ పొడవు, దీనికి 3/4 హ్యాండ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎల్బో కూడా పెట్టుకోవచ్చు, ఎల్బో షార్ట్ హ్యాండ్ మీ ఇష్టం. కానీ కాలర్ వచ్చినప్పుడు ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది, షార్ట్ కన్నా కూడా. హ్యాండ్ పొడవు ఎంత కావాలో తీసుకోండి. ఎల్బో హ్యాండ్ ఇది 3/4 హ్యాండ్ అనుకోండి, ఎంత వస్తుంది? 15 ఇంచెస్ వరకు వస్తుంది కదా. తర్వాత హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, సరేనా? ఈ కొలతలతో మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, క్లాత్ వచ్చేసి 2 మీటర్స్. ఎందుకు మరి? ఇది 3/4 హ్యాండ్ కదా, షార్ట్గా కుట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది 2 మీటర్స్, సరేనా? ఇప్పుడు చూడండి, మార్కింగ్ చూడండి. క్లాత్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ అంటే ఎన్ని లేయర్స్ వస్తాయి? 4 లేయర్స్ వస్తాయి. ఫస్ట్ పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత వచ్చింది? 35 ఇంచెస్ వచ్చింది. దీనికి కింద మడిచి కుట్టుకోమన్నమాట. యాపిల్ కట్కి రౌండ్గా పైపింగ్ అన్నా చేసుకోవాలి, ప్యాచ్ అన్నా వేసుకోవాలి వేరే కలర్ క్లాత్ తోటి, సరేనా? మడిచి కుట్టుకోము కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర కుట్లు కోసం కింద ఫోల్డ్ అవుతుంది కదా కొంచెం పైపింగ్ చేసేటప్పుడు, దానికోసం ఒక 1/2 ఇంచు, పైన 1/2 కింద 1/2 ఎంత? 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పెంచితే ఎంత వస్తుంది? 36 ఇంచెస్. పొడవు అనేది 36 ఇంచెస్ తీసుకోవాలి. ఎంత వచ్చిందో దానికి 2 ఇంచెస్ కలుపుకొని తీసుకోవాలి. తర్వాత షోల్డర్ చూడండి, షోల్డర్ ఎంత వచ్చింది? 14 ఇంచులు వచ్చింది కదా. /2 ఎంత? 7. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకోవాలి, సరేనా? 7 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకుంటే ఇప్పుడు నెక్ లూజు షోల్డర్ తీసుకోవాలి కదా. 3 ఇంచెస్ నెక్ లూజ్ తీసుకోండి, 4 ఇంచెస్ షోల్డరు. తర్వాత ఆర్మ్ డౌన్ 7 తీసుకున్నాం. తర్వాత చెస్ట్ లూజు 36 /4 ఎంత? 9 ఇంచెస్ తీసుకుంటాము. 9 ప్లస్ ఖర్చుల కోసం ఇక్కడ నుంచి
1 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి నడుము కోసం? 7 దగ్గర నడుము మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ 7 దగ్గర హిప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం? 9 ఇంచెస్ తీసుకున్నాం కదా చెస్ట్కి. ఇప్పుడు నడుము ఎంత తీసుకోవాలి? 8 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత హిప్ కోసం వెరీ గుడ్ 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా షేప్ చేసేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టాలి. హిప్ దగ్గర 1/2 ఇంచే పెట్టాలి. 1 ఇంచ్ పెట్టినా కూడా రాదు, వెడల్పు ఎక్కువైపోతుంది. అర్థమైందా? 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మీకు కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇట్లా షేప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కింద కూడా అంతే 10 కదా, ఇక్కడ 1/2 ఇంచే కదా పెట్టాము. ఈ 1/2 ఇంచ్ అలాగే కిందకి అంటే 10.5 కింద వస్తుంది. ఇలా తీసేసుకోండి. నార్మల్ టాప్ లాగే తీసుకున్నాం కదా, కాకపోతే కట్స్ దగ్గర ఖర్చు తీసేసాము. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి యాపిల్ కట్ షేప్ రావాలి కదా, షేప్ కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి 4 ఇంచులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెట్టేసి ఇట్లా రౌండ్ చేసేసుకోండి. అర్థమైందా? ఈ వైపు 4 ఇంచులు, ఈ వైపు 4 ఇంచులు పెట్టేసి రౌండ్ గీసేసుకోండి యాపిల్ కట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి కదా. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా డౌన్ చేసేయండి. హై నెక్కి కాలర్ నెక్కి ఖచ్చితంగా ఈ డౌన్ చేస్తేనే బాగా వస్తుంది షోల్డర్. అర్థమైందా? తర్వాత ఈ నెక్, ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి? 3 ఇంచెస్ తీసుకోవాలి. కాలర్ నెక్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 3 పెట్టుకొని రౌండ్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచే. అర్థమైంది కదా? ఇది టాప్ కటింగ్. తర్వాత హ్యాండ్స్ పొడవు ఎంత? 15 ఇంచెస్. 15 ఇంచెస్ హ్యాండ్ పొడవు. తర్వాత హ్యాండ్ లూజు 10/2 ఎంత? 5 వస్తుంది ఎక్స్ట్రా ఖర్చుల కోసం. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత చేయాలి? 3.5 చేయాలి. 3.5 ఆర్మ్ డౌన్ చేస్తాను. తర్వాత ఆర్మ్ లూజ్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్. అంటే ఆర్మ్ లూజ్ ఎంత తీసుకోవాలి? 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే ఇక్కడ రౌండ్ చేసేసరికి 8 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. హ్యాండ్ కూడా అయిపోయింది. సరేనా? క్లాత్లో కటింగ్ చూద్దామా?